హలో గాయ్స్, ఈరోజు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అవసరమయ్యే సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే దానికంటే ముందు ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే స్వాతంత్రం పోరాటంలో మన పింగళి వెంకయ్య గారి పాత్ర ఏంటి, అతను ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, తర్వాత అతనికి లభించిన బిరుదులు ఏంటి, అతను ఎలా పనిచేశారు అని చూద్దాం. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. తమ జీవితాన్నే ఫలంగా పెట్టి మానవజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు. వీరిని మృత్యుంజీవులు అని అంటారు. కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా పురుషులు పుట్టి తమ సేవలతో పునుగుతులవుతారు. అలా మన తెలుగువారు కూడా ఉన్నారు. స్వాతంత్రం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుల గురించి ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓసారి స్మరించుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది. 1947 ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. మన ఇండియాకు స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతోమంది మహనీయులు పోరాటం చేశారు. అలాంటి వారిలో పింగళి వెంకయ్య, మీరు పేరు వినే ఉంటారు. పింగళి వెంకయ్య మన తెలుగువారు. తను త్రివర్ణ పతాకం అంటే మన జాతీయ జెండా నిర్మాణకర్త. భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఈయన 1906 నుంచి 1922 వరకు వివిధ జాతీయ ఉద్యమాలలో పాల్గొన్నారు. వందే మాతరం, హోమ్ రూల్ ఉద్యమం తన గొంతుగా వినిపించారు. జూలై 4, 1963 విజయవాడలో పింగళి గారు మరణించారు. ఆయన మరణాంతరం 2009లో పింగళి వెంకయ్య పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు. 2011లో భారతరత్న అవార్డు లభించింది పింగళి వెంకయ్య గారికి. 2011లో భారతరత్న అవార్డు లభించింది. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తింపు 1921 మార్చి 31 ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతాకాన్ని కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచనపై రత్నం గుర్తు చేర్చారు. స్వాతంత్రానంతరం రత్నం స్థానంలో అశోక చక్రం వచ్చి చేరింది. ఈ విధంగా పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. ఈ వీడియో ద్వారా మీరు చాలా విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీకే కి దునియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.